హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎంసీక్యూస్ చూస్తున్నాము. అందులో మనం ఆల్రెడీ పార్ట్ 1 హిమాలయాకి సంబంధించిన ఎంసీక్యూస్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి గ్రేట్ నార్థన్ ప్లేస్ సంబంధించిన ఎంసీక్యూస్ చూస్తాము. ఓకే, సో ఈ గ్రేట్ నార్థన్ ప్లేస్ సంబంధించిన ఎంసీక్యూస్ తర్వాత మనకి ఇంకా 3 ఫార్మ్స్ ఉంటాయి కదా, అవి కూడా త్వరగా చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఈ గ్రేట్ నార్థన్ ప్లేస్ సంబంధించిన ఎంసీక్యూస్ చూద్దాం. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నేను సోషల్కి సంబంధించిన అన్ని ఎంసీక్యూస్ చేశాను, కింద వాటి యొక్క లింక్స్ ఇస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద నుంచి ఆ వీడియోస్ లింక్ ద్వారా చూడవచ్చు. అండ్ అలాగే ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ లింక్లో జాయిన్ అవుతే మీరు అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విల్ స్టార్ట్ నౌ. ఫస్ట్ క్వశ్చన్, ద గ్రేట్ నార్థన్ ప్లేన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ, అంటే ఉత్తర మైదానం ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని అంటున్నారు. సో ఉత్తర మైదానం మెయిన్గా 3 రకాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి ఇండస్ ప్లేన్స్, ఓకేనా, సింధు మైదానాలు. నెక్స్ట్ వచ్చేసి గంగా ప్లేన్స్, ఓకేనా, అంటే గంగా మైదానాలు. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర ప్లేన్స్. బ్రహ్మపుత్ర ప్లేన్స్ వచ్చేసి దీన్ని అస్సాం మైదానాలు అని కూడా అంటారు, లేదంటే బ్రహ్మపుత్ర మైదానాలు అని కూడా అంటారు. సో ఈ 3 టైప్స్ డివైడ్ చేశారనమాట. ఓకేనా, సో మళ్ళీ ఈ 3 టైప్స్లో మళ్ళీ ఇంకా కొన్ని డివిజన్స్ ఉన్నాయి. సింధు మైదానంలో మళ్ళీ నాకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి రాజస్థాన్ ప్లేన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పంజాబ్ అండ్ హర్యానా ప్లేన్స్. ఓకేనా, నెక్స్ట్ గంగాలో వచ్చేసి అప్పర్ గంగా, మిడిల్ గంగా అండ్ లోయర్ గంగా ఉంటుంది. బ్రహ్మపుత్ర వచ్చేసి ఓన్లీ అస్సాం ఇలా ఉంటుంది. ఈ డివిజన్స్ ఉంటాయి అన్నమాట. మేజర్గా అయితే 3 డివిజన్స్. సో ఆన్సర్ ఏంటిది? 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ వరకు ఈ ఫోటో ఇదేమో బ్రహ్మపుత్ర, ఇదేమో గంగా, ఇదేమో ఇండస్. ఓకేనా, ఈ ఇండస్లో మళ్ళీ మనకి 2 టైప్స్, ఒకటి రాజస్థాన్, ఇంకోటి పంజాబ్ హర్యానా. ఇక్కడ అప్పర్, మిడిల్, లోయర్ ఇలా డివైడ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, ఇది ఇలా డివైడ్ చేస్తారనమాట. ఓకేనా, సో వీటి గురించి ప్రతి దాని గురించి తెలుసుకుందాం క్వశ్చన్ వచ్చినప్పుడు. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ఏ నార్థన్ ప్లేస్? నార్థన్ ప్లేస్కి అదర్ నేమ్ ఏంటిది అంటున్నారు. సో మేజర్గా ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ చూడ మొత్తము ఇదేమో ఇండస్ రివర్, ఇదేమో గంగా రివర్. ఈ గంగా ఇండస్ రివర్ మొత్తం పేరు మీదగానే ఈ ప్లేస్ అనేవి ఫామ్ అయిపోయాయి. సో అందుకే దీన్ని ఇండో గంగటిక్ ప్లేస్ అని అంటారు అనమాట. సో డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇండో గంగటిక్ ప్లేన్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అన్న ద గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ అట్ ద నార్త్ ఆఫ్ ద శివాలిక్. సో ఆల్రెడీ మనకి హిమాలయాలకు సంబంధించి హిమాచల్, ఆ తర్వాత శివాలిక్ ఇలా వరుసగా ఉంటాయని చెప్పాం. ఈ శివాలిక్కి నార్త్న ఈ గ్రేట్ ఇండియన్ ప్లేస్ ఉంటాయంట. కరెక్టా? అది తప్పు. నార్త్న ఉన్నాయి, ఎందుకంటే సౌత్ సైడ్ ఉంటాయి అనమాట. ఈ హిమాలయాల నుంచి పుట్టిన నదుల వల్ల వచ్చే మట్టి ఈ ప్లేసెస్లో డిపాజిట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ప్లేన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో శివాలిక్కి సౌత్ సైడ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నార్త్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ రాంగ్. ఓకేనా, ఇట్ ఈస్ ఎ అల్యూవియల్ డిపాజిట్ ఆఫ్ ద రివర్. నేను చెప్పాను, ఇక్కడ నుంచి వచ్చే రివర్స్ అనేవి ఇక్కడ అన్ని డిపాజిట్ చేస్తాయి అనమాట. ఒండు నేరు దాంట్లో ఒండు మట్టి అంటారు, ఆ ఒండు మట్టి మొత్తం ఈ ప్లేసెస్లో డిపాజిట్ చేస్తాయి. ఈ డిపాజిట్ చేయడం వల్ల ఇక్కడ ప్లేన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇట్ ఈస్ ఎన్ కరెక్ట్ ఆన్సర్. The average depth of alluvial deposit is increases from the south to north. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి డిపాజిట్ అనేది పెరుగుతుంది అంటున్నారు. సో అది కూడా కరెక్ట్. The average depth of the alluvial deposits is increased from the south to north అనమాట. సో అది కూడా కరెక్ట్. సో 2 and 3 అనేది కరెక్ట్ అవుతుంది. 3 అనేది 1 అనేది తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 and 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. రాజస్థాన్ మైదానం పశ్చిమ ప్రాంతంలో శుష్క శీతోష్ణ గల ప్రాంతమే మరుస్థలి అంటారు. సో మరుస్థలి ఉంటుంది. అరేబియన్ కత్తినిపోలోని ఇసుక దిబ్బల సైపులు అని అంటారు. రాజస్థాన్ మైదానంలో దాండియా అనే తాత్కాలిక నీటి ప్రవాహాలు ఉంటాయి. మరుస్థలి తూర్పుగా ఆరావళి పర్వతాలు వాటిని విస్తరించున్న అర్ధశుష్క శీత ప్రాంతాన్ని రాజస్థాన్ బాగా అంటారు. సో ఇవి మనకి ఇండస్ ప్లేన్స్ గురించి అంటే సింధు మైదానాల గురించి అడుగుతున్నారు. దాని గురించి మొత్తం చూసి ఆ తర్వాత క్వశ్చన్ చూద్దాము. సో మనకి
ఇండస్ ప్లేన్స్ మేజర్గా 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి రాజస్థాన్, నెక్స్ట్ వచ్చేసి హర్యానా అండ్ పంజాబ్. సో ఈ రాజస్థాన్లో మనకు మేజర్గా 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మరుస్థలి, ఓకేనా, మరుస్థలి, దీన్ని మనం తారేదారి అంటాం. సెకండ్ వన్ వచ్చేసి రాజస్థాన్ బందర్. సో మరుస్థలి అంటే ఏంటిదంటే రాజస్థాన్ మైదానానికి పశ్చిమంగా, అంటే ఈ సైడ్ పశ్చిమంగా ఉన్న శుష్క శీతోష్ణ ప్రాంతమే ఈ తారేదారి అంటారు. దీన్ని మరుస్థలి అంటారు అనమాట. దీని మరుస్థలిలో మనకి మేజర్గా 3 ఉంటాయి డ్రైన్స్ అని. ఏ డ్రైన్స్ అంటే ఏంటంటే ఇసుక దిబ్బలు అనమాట. ఆ తర్వాత అర్ధచంద్రాకారంలో ఉండే ఈ ఇసుక దిబ్బల్ని బర్కెన్స్ అని అంటారు అనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డ్రైన్స్ అంటే బర్కెన్స్ అని. ఆ తర్వాత సైఫ్ అంటే ఏంటంటే కత్తి ఆకారంలో ఉన్నటువంటి వాటిని సైఫ్ అని పిలుస్తారు అనమాట. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటివేమో బర్కెన్స్, ఓకే, ఇసుక దిబ్బలనేమో డ్రైన్స్ అని, కత్తి ఆకారంలో ఉంటేనేమో సైఫ్ అని పిలుస్తారు. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మరుస్థలి ప్లేస్ లో ఉంటాయి అనమాట. ఆ తర్వాత రాజస్థాన్ బంగార్ అని చెప్పాను కదా. ఈ రాజస్థాన్ బంగార్ అంటే ఏంటిదంటే ఇది ఈ మరుస్థలి ప్రాంతానికి తూర్పు సైడ్ ఉంటుంది అనమాట. ఈ తూర్పు సైడ్ ఉండి ఆరవానికి ఇటు సైడ్ ఉంది. ఈ ప్లేస్ లో ఇది ఆరవాల్ అనుకుంటే, ఇది మరుస్థలి అనుకుంటే, ఈ ప్లేస్ లో ఉండేటివి ఏంటిదంటే రాజస్థాన్ బంగార్. ఇందులో ఇక్కడ అర్ధశుష్క ప్రాంత శీతోష్ణస్థితి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ ఎలాంటివి ఉంటాయంటే నెక్స్ట్ వచ్చేసి ఇది రాజస్థాన్ బంగార్. ఈ రాజస్థాన్ బంగార్లో మనకి మేజర్గా మళ్ళీ ఒక 3 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి దాండియాలు, రోహీలు, ప్రయాలు అంటే ఏంటిదంటే అక్కడ చదునైన భూభాగాన్ని ప్రయాలు అంటారనమాట, ఓకేనా. దాండియాలు అంటే అక్కడ ఉండే ఉప్పునీటి సరస్సును దాండియాలు అంటారు. ఉదాహరణగా సాంబార్ కానీ లేదంటే దిద్వానం లేక్స్ ఉంటాయి కదా, వాటిని ఆ ఉప్పునీటి సరస్సులను ఏమంటారు అంటే దాండియాలు అంటారు. నెక్స్ట్ రోహీలు అంటే ఏంటిదంటే తాత్కాలిక నీటి ప్రవాహాలు అనమాట. సో ఈ తాత్కాలిక నీటి ప్రవాహాన్ని రోహీలు అని, దాండియాలు అంటేనేమో అక్కడ ఉండే సాంబార్ దిద్వానం వంటి ఉప్పునీటి సరస్సులను దాండియాలు అంటే అంటారు, ఓకేనా. సో అక్కడక్కడ చదునైన భూభాగం ఉంటే దాన్ని ప్లాయాలు అంటారు. సో ఇది మనకి రాజస్థాన్ మైదానంలో ఉండే టైప్స్ అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాము. చూడండి, రాజస్థాన్ మైదానం పశ్చిమంగా ప్రాంతంలో శుష్క శీతోష్ణస్థితి గల ప్రాంతమే మరుస్థలి. సో ఇది కరెక్టే, ఓకేనా. ఇందా చెప్పాను కదా, ఈ రాజస్థాన్ మైదానంలో పశ్చిమంగా ఉండే ఈ శుష్క శీతోష్ణ ప్రాంతం మరుస్థలి. సో ఇది కరెక్టే. నెక్స్ట్ అరేబియన్ కత్తి దిబ్బలు ఉండే ఇసుక దిబ్బలు సైఫ్లు అంటారు. నేను ఇందాక చెప్పాను కదా, సైఫ్లు అంటే ఏంటిది, కత్తి ఆకారంలో ఉండే వాటి ఇసుక దిబ్బలను సైఫ్లు అంటాము. సో దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనమాట. సో ఇది కూడా కరెక్టే. రాజస్థాన్ మైదానంలో దాండియాలు అనే తాత్కాలిక నీటి ప్రవాహాలు ఉంటాయి. సో ఇందాక చెప్పాను, దాండియాలు అంటే ఏంటిది, ఉప్పు నీటి సరస్సులు, అక్కడ ఉండే ఉప్పు నీటి సరస్సులు దాండియాలు అంటారు. ఉదాహరణ సాంబార్ కానీ దిద్వాన ఇలాంటి వాటిని దాండియాలు అంటారు. ఉప్పు నీటి సరస్సు తాత్కాలిక నీటి ప్రవాహం అంటే రోహియాలను. సో ఇక్కడ ఇచ్చిన ఏంటిది, రాజస్థాన్ మైదానంలో దాండియాలు అనే తాత్కాలిక నీటి ప్రవాహాలు. సో ఇదేంటి అవుతుంది, తప్పు అవుతుంది, ఓకేనా. 3 అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే దాండియాలు అంటే ఇది, దాండియాలు అంటే ఉప్పు నీటి సరస్సులు దాండియాలు అంటారు, బట్ వాటి ఇచ్చింది తాత్కాలిక నీటి ప్రవాహాలు అంటారు. సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ మరుస్థలికి తూర్పుగా ఆరావళి పర్వతాలు. ఇక్కడ మరుస్థలి అంటే దానికి తూర్పుగా ఆరావళి పర్వతాలు వెంట విస్తరించున్న అర్ధశుష్క శీతోష్ణస్థితి గల ప్రాంతమే రాజస్థాన్ బంగార్. సో ఇది ఆరావళి నుండి ఇక్కడ మరుస్థలికి తూర్పుగా దీనికి ఇటు అంటే ఈ ఆరావళి ఈ వెంబడ ఇక్కడ ఉన్న వాటిని రాజస్థాన్ బంగార్ అంటారు. ఇందాక చెప్పారు. సో ఇది కరెక్ట్. సో 1, 2, 4 అనేవి కరెక్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 తప్పు. సో సి ఇదే కరెక్ట్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇక్కడ సరైన ఆప్షన్స్ లేవు. 1, 2, 4 ఇవి మాత్రమే కరెక్ట్ అవుతాయి. 3 అనేది తప్పు. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ వచ్చేసి ఇది మారుస్తుంది, ఓకేనా. ఈ ఆరావళి రేంజ్ ఇలా ఉంటే ఈ ఆరావళి రేంజ్కి ఈ రాజస్థాన్ ప్లేన్స్ ఈ మధ్యలో ఉండేవి ఇవి మనం ఏమంటాం, రాజస్థాన్ బంగార్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 5th క్వశ్చన్ చూడండి, కింది వాటిని జతపరచండి అంటున్నారు, ఓకేనా. సో నేను చెప్పాను మీకు రాజస్థాన్ ప్లేన్స్లో మనకి 2 టైప్స్ అంటే ఇండస్ ప్లేన్స్లో రాజస్థాన్ ప్లేన్స్ అండ్ పంజాబ్ ప్లేన్స్ ఉంటాయని చెప్పాను.
రాజస్థాన్ గురించి చెప్పాను, పంజాబ్ గురించి చెప్పలేదు కదా. సో ఈ క్వశ్చన్ ముందు ఈ పంజాబ్ గురించి చూద్దాం, అంటే ఈ పంజాబ్ ప్లేన్స్ గురించి చూద్దాం, ఆ తర్వాత ఇది చూద్దాం. ఈ పంజాబ్ ప్లేన్స్ వచ్చేసి మనకు పంజాబ్ అంటే యమున అండ్ అలాగే ఈ యమునాకి పశ్చిమంగా చెప్పవచ్చు, ఇలా ఉంటుంది కదా. ఈ యమునాకి పశ్చిమంగా సింధు నదికి దక్షిణంగా ఈ ప్లేస్లో మనకి ఫామ్ అయ్యేవే ఈ పంజాబ్ హర్యానా మైదానాలు అనమాట. సో ఇక్కడ మనకి బేసిక్గా 3 ఫార్మ్స్ కనిపిస్తాయి. ఒకటి దోప్స్ అని, సెకండ్ వచ్చేసి చోర్స్ అని, ఇంకోటి వచ్చేసి బెట్స్ అని. మనకు ఆల్రెడీ ఇది గంగా మైదానంలో మీరు వింటారు, ఇది బాబర్ అని, కాదర్ అని, బందర్ అని ఇలా వింటారు కదా, అలాంటివే ఇవి అనమాట ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఇవి పంజాబ్ హర్యానా మైదానంలో ఇవి ల్యాండ్ ఫార్మ్స్. బెట్స్ అంటే ఏంటిదంటే పంజాబ్ హర్యానా మైదానంలో ఒండు మట్టి నేలను బెట్స్ అంటారనమాట. అంటే బాగా సారవంతమైన నేలలు ఇవి బెట్స్ అనేవి. ఎక్కడ పంజాబ్ హర్యానా మైదానంలో కొత్త ఒండు మట్టి నేలను బెట్స్ అని అంటారు. దోబ్స్ అంటే ఏంటిదంటే 2 రివర్స్ మధ్యలో ఉండే ప్రాంతాన్ని దోబ్ అంటాం అనమాట. అంటే 2 రివర్స్ మధ్యలో ఒక సమాంతరంగా ఒకే దిశలో ప్రవహించే నదుల మధ్య ఉండే సారవంతమైన భూమినే దోబ్ అని అంటాం అనమాట. సో ఈ దోబ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటే అది చెప్తాను నేను నెక్స్ట్ చోర్స్ అంటే ఏంటిదంటే హర్యానా పంజాబ్ మైదానంలో శివాలిక్ శ్రేణుల పాదాల వెంట అక్కడ భూభాగంలో క్రమక్షయానికి కారణమే చిన్న నీటి ప్రవాహాలని చోర్స్ అంటాం. సో 3 గుర్తుపెట్టుకొని దోబ్, చోర్స్, బెట్స్. ఓకేనా. దోబ్కి మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోబ్స్ ఉంటాయి. బెట్స్ అంటే ఏమీ లేదు, లైక్ కందర్ భూములు. కందర్ అంటే ఏమంటాము, కాదర్ భూములు. ఓకే. ఈ అంటే కొత్త ఒండు నేలని బెట్స్ అంటాము. ఓకేనా. మనకి బెట్స్ అనేవి పంజాబ్ హర్యానా మైదానం ఉండే సారవంతమైన నేలని బెట్స్ అంటాం. చోర్స్ అంటే ఏంటిది, అక్కడ క్రమక్షయానికి కారణమైన చిన్న నీటి ప్రవాహం చోర్స్ అంటాం. దోబ్స్ అంటే 2 నదుల మధ్య విస్తరించున్న ప్రాంతం అనమాట, సమాంతరమైన ప్రాంతం, సారవంతమైన అండ్ సమాంతరమైన ప్రాంతాన్ని దోబ్ అంటాము. సో ఈ దోబ్స్ మనకి డిఫరెంట్ ఉన్నాయి, చూద్దాం ఇక్కడ. ఓకే. కింద చూడండి, బిస్తు జలాంధర్ దోబ్, బారీ దోబ్, రచనా దోబ్, చాజ్ దోబ్, సింతాదర్ దోబ్ అనమాట. సో బిస్తు ఇక్కడ మ్యాప్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి బిస్తు సింధు సాగర్ దోబ్. చూడండి, మనకి సింధు సాగర్ జీలం రివర్ అండ్ ఇండస్ రివర్ మధ్యలో ఉంటుంది. అంటే సింధు నది అలాగే జీలం రివర్ ఈ మధ్యలో ఉండేదాన్ని సింధు సాగర్ దోబ్ అంటారు. ఈ 2 రివర్స్ ఇలా క్రాస్ అవుతుంటే ఈ 2 మధ్యలో ఉండే సారవంతమైన భూమినే మనం దోబ్ అంటాము అని చెప్పాము. సో ఇదొకటి. రచనా దోబ్ వచ్చేసి, బారీ దోబ్ వచ్చేసి బిస్త్ అండ్ జవ్. ఓకేనా. రచన, చావ్, సింధు, బారీ ఇలా ఈ దోబ్స్ అన్నిటిని ఇక్కడ ఇచ్చావు, మ్యాచ్ చేయండి అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ బిస్త్ చూడండి. ఇక్కడ బిస్త్ అంటే ఏంటిదంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, బియాస్ సట్లెజ్, బిఎస్ బిస్త్ బియాస్ సట్లెజ్ అంటే 1 వచ్చేసి ఏ అనమాట. సో ఇక్కడ ఏ 3 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ బారీ అంటే బియాస్, రీ అంటే రావి. ఓకేనా. నెక్స్ట్ 1 వచ్చేసి 2. సో ఆన్సర్ అనేది సి అవుతుంది, ఇది కావు, ఎందుకంటే 8B అని ఇచ్చేసాడు. సో బారీ అంటే బిట్వీన్ ద బియాస్ రావి మధ్యలో సారవంతమైన భూమిని అలా అంటారు. నెక్స్ట్ రచనలో మనకి రావి, RA రచన, చినాబ్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీ వన్. నెక్స్ట్ CH చినాబు, నెక్స్ట్ జీలం. నెక్స్ట్ సింసాగర్ వచ్చేసి మనకి జీలం అండ్ చినాబ్ ఉంటుంది. జీలం, చినాబ్ అండ్ ఇండస్. ఓకే, ఇది తప్పుగా ఉంది, ఇండస్ కూడా చూడండి. సింధు సాగర్ వచ్చేసి సో డైరెక్ట్గా మ్యాచ్ చేసి పెట్టారు అనమాట. అర్థమైంది కదా. ఈ దోప్స్ అనేటివి 2 రివర్స్ మధ్యలో ఉండే సారవంతమైన ప్లేస్ని దోప్స్ అంటారు. ఇవి మనకు పంజాబ్ హర్యానాలో ఉండే ల్యాండ్ ఫార్మ్స్. అవి ఏంటివి అని చెప్పేసి అవి మ్యాచ్ చేయమన్నట్టు ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో వాటికి సంబంధించిన డయాగ్రామ్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అంటున్నాడు. ఓకే, గంగా మైదానాలు గంగా మరియు యమున నదుల వల్ల ఏర్పడ్డాయి. సో ఇది కరెక్టే. గంగా మైదానంలో బయలుదేరగా మనకి గంగా,
అండ్ అది వచ్చే ఉపనదులు అండ్ అలాగే యమున, ఈ 2 రివర్స్ వల్ల మేజర్గా ఏర్పడతాయి. గంగా మైదానాలు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా దాని ఉపనదులు తీసుకొచ్చే అవక్షేప నిక్షేపాలను ఏర్పడ్డాయి. సో ఇది కూడా కరెక్ట్. మేజర్గా మనకి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఉత్తరప్రదేశ్, బీహార్, యూపీ ఈ రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా ఉన్నాయి. మహా ఉత్తర మైదానం, గంగా మైదానాలు చాలా పెద్దవి. మనకి ఉన్న ఈ మైదానాలు ఇందాక చెప్పాను కదా, ఇదంతా మనకి మైదానాలు బట్టే ఇందులో మనకి గంగా మైదానం అనేది చాలా పెద్దది అనమాట. ఓకేనా? సో గంగా ఇది చాలా పెద్దది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఉత్తర మహామైదానాలలో గంగా మైదానం చాలా పెద్దది. సో ఇది కూడా కరెక్టే. బ్యాడ్ ల్యాండ్స్ మధ్య గంగా మైదానాలు విస్తరించి ఉన్నాయి. సో బ్యాడ్ ల్యాండ్స్ అంటే కందర భూములు అంటారు మనం. కందర భూములు అంటే మీరు ఈ సినిమా చూసింటారు కదా, విక్రమార్కుడు సినిమాలో చెంబల్ ప్రాంతంలో ఉంటుంది కందర భూములు. అంటే అవి ఎలా ఉంటాయంటే వ్యవసాయానికి పనికి రాకుండా ఉంటాయి అనమాట ల్యాండ్స్ అవన్నీ. సో అలాంటి భూములను ఏమంటారంటే కందర భూములు అంటారు. అంటే చాలా అవి వ్యవసాయానికి పనికి రాకుండా గుట్టలు ఎలా అంటే వాటిని బ్యాడ్ ల్యాండ్స్ అంటాం. ఈ బ్యాడ్ ల్యాండ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఎగువ గంగా మైదానాలు ఉంటాయి. మనకి గంగా మైదానం 3 టైప్స్గా విడగొట్టాను కదా, ఎగువ, మిడిల్, మధ్య, ఆ తర్వాత దిగువ. ఈ ఎగువ గంగా మైదానంలో మనకి బ్యాడ్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ ఎగువ గంగా మైదానంలో మేజర్గా మనకి కోడ్ అంటే బంగారు మరియు కాదర్ మధ్య ఉన్న భూభాగాన్ని మనం కోడ్ అంటాము. ఇక్కడ ఎక్కువగా మనకి ఈ బ్యాడ్ ల్యాండ్స్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్య గంగా మైదానం వచ్చేసి ఉత్తరప్రదేశ్కి తూర్పుగా మరియు బీహార్కి దక్షిణంగా. ఓకేనా? ఈ ప్లేసెస్లో ఉంటుంది. ఆ తర్వాత దిగువ గంగా మైదానం మేజర్గా ఉత్తరప్రదేశ్ అంటున్నాం, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకేనా? ఈ వెస్ట్ బెంగాల్ మనకి సుందర్బన్ డెల్టా ఉంటాయి కదా, ఈ సుందర్బన్ డెల్టా కూడా ఇక్కడే కవర్ అయిపోతుంది. సుందర్బన్ మైదానం అని కూడా అంటారు, సుందర్బన్ అరణ్యాలను కూడా అంటారు. సో అవన్నీ ఇక్కడే కవర్ అవుతుంది. సో ఇక్కడైతే తప్పుగా సరి కాని వాటిని అడిగేటోటి బ్యాడ్ ల్యాండ్స్ అనేవి మధ్య గంగా కాదు, మనకి ఎగువ గంగాగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? సరి కానిది అడిగాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడరింగ్ ఫాలోయింగ్ బాగా టెరాయ్, బాబర్, కాదర్. సో వీటి గురించి తెలుసుకోవాలి మనము. సో వీటివంటే గంగా మైదానంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి బగార్ అంటే ఏంటిదంటే గులకరాలతో ఏర్పడ్డ భూమి అనమాట. ఇదేంటంటే హిమాలయాలు అంటే మనకు 3 ఫార్మ్స్ ఆఫ్ హిమాలయాలు ఉన్నాయి కదా, ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ హిమాలయాస్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గులకరాలుగా ఏర్పడతాయి కదా, ఈ గులకరాల ప్రదేశాన్ని ఏమంటారంటే బగర్ అంటారు. ఓకేనా? ఆ తర్వాత ఈ బగర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఈ ల్యాండ్ ఫామ్ ఉంటుంది కదా, ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇక్కడ నుంచి ఈ గులకరాల నుంచి ఇక్కడ ఈ తెరా అయిన ప్రాంతంలో నీళ్ళు బయటకు వచ్చేసి ఇక్కడ మొత్తం చిత్తడిగా మారిపోతుంది. ఈ చిత్తడి నేలను ఏమంటారంటే టెరాయ్ అంటారు. ఈ చిత్తడి నేల తర్వాత మనకు వచ్చేవి బాగర్, ఆ తర్వాత వచ్చేది కాదర్ నేలలు. ఓకేనా? బాగర్ అంటే ఏంటిదంటే గులకరాలు ఎక్కువగా ఉండే ప్రదేశాన్ని బాగర్ అంటే. టెరాయ్ అంటే ఇది మనకి చిత్తడి నేల అనమాట. బాగర్ అంటే పాత ఒండ్రు నేలలు. ఇప్పుడు ఇది రివర్ అనుకో, ఈ రివర్ నుంచి ఎప్పుడో ఇక్కడ ఈ దూరంగా ల్యాండ్ అనేది ఇంతకుముందు ఎప్పుడో వచ్చేసి ఈ ఒండ్రు మట్టి ఇక్కడ డిపాజిట్ చేసి తర్వాత కాలక్రమేణా ఈ రివర్ తగ్గిపోయి ఇక్కడ కొత్తగా డిపాజిట్ చేసే వాటిని ఏమంటా అంటే కాదర్ అంటాము. ఇక్కడ దూరంగా ఎప్పుడో డిపాజిట్ చేసిన వాటిని ఏమంటా అంటే బంగారు అంటాము. సో కాదర్ అనేది చాలా చాలా సారవంతమైనవి, బాగర్ అనేది కాదర్తో పోలిస్తే చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హిమాలయాస్ తర్వాత మనకు వచ్చేది బాబర్, గులకరాలతో ఏర్పడే. ఆ తర్వాత మనకి ఏర్పడేవి టెరాయ్, వీటిని చిత్తడి నేలలు అంటారు. ఇక్కడ ఈ రివర్ పక్కన ఉండేది కాదర్ భూములు, ఇవి చాలా చాలా సారవంతమైనవి. ఆ తర్వాత మనకి ఏర్పడేవి బగార్ అంటారు. ఓకేనా? బగార్ అంటారు, వీటిని బాబర్ అంటారు, వీటి బగార్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. హ్యాస్ వన్ ట్రావెల్ ఫ్రమ్ ద గ్యాన్యాటిక్ బేస్ టువర్డ్ ద శివాలిక్ టు ద నార్త్. అంటే శివాలిక్ నుంచి ఓకే, శివాలిక్ సైడ్ ఎంత నార్త్కి వెళ్ళే కొలది ఎలాంటి ల్యాండ్ ఫామ్ చూడొచ్చు అని అడుగుతున్నాడు. అంటే మనకి శివాలిక్ అంటే ఇక్కడ ఉంటాయి కదా, వీటి నుంచి చూసినప్పుడు
ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ఏం వస్తుంది, కాదర్ వస్తుంది, తర్వాత బజార్ వస్తుంది, తర్వాత తెరాయ్ వస్తుంది, తర్వాత బాబర్ వస్తుంది. అవునా? సో ఫస్ట్ ఏం వస్తుంది, కాదర్ 4 వస్తుంది. 4 ఉన్నది ఇది ఒక్కటే, 4 3 2 1 4 బి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అబౌట్ ఏ బదర్ ప్లేన్స్ ఆర్ కరెక్ట్ అనమాట. సో అంటే ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఇంగ్లీష్ చూడండి. ఇట్ ఈస్ లొకేటెడ్ టు ద సౌత్ ఆఫ్ శివాలిక్ అండ్ నార్త్ ఆఫ్ తెరాయ్. సో ఇది మనకి సౌత్ ఆఫ్ శివాలిక్కి సౌత్లో అండ్ అలాగే నార్త్ ఆఫ్ తెరాయ్ ఉంటుందంట. ఏంటివి, ఈ బాబర్ అనే ప్లేన్స్ అన్నమాట. ఒకసారి చూడండి, బాబర్ అనే ప్లేన్స్ ఎక్కడ ఉంటాయి, తెరాయికి నార్త్లో ఉంటాయి, శివాలిక్కి సౌత్లో ఉంటాయి. కరెక్టే కదా. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. ఓకే, డ్యూ టు ఇట్స్ హై పోరోసిటీ ఆల్ స్మాల్ స్ట్రీమ్స్ డిసపియర్ హియర్. అంటే ఇక పోరోసిటీ అంటే తెలుసు కదా, వాటర్ని పీల్చుకొని వాటర్ని పీల్చుకునే గుణం అనమాట. అంటే దాని నుంచి పార్క్స్ చేసే గుణం అనమాట. ఓకే, డ్యూ టు ది హై పోరోసిటీ ఆఫ్ ఆల్ స్మాల్ స్ట్రీమ్స్ డిసపియర్ హియర్ అనమాట. సో అక్కడ నుండి చిన్న చిన్న ప్రవాహాలు ఇక్కడికి అదృశ్యం అవుతాయని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడు, దిస్ ప్లేస్ ఇస్ హై సూటబుల్ ఫర్ ద అగ్రికల్చర్. సో ఈ బావర్ అనేది హై సిచ్యువేటెడ్ టు ద ఏమంటారు దానికి, వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందంటే ఉండదు, లేదు. ఇది కరెక్టే, బట్ ఇక్కడ మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ వైడర్ ఇన్ ద వెస్టర్న్ ప్లేన్స్ అండ్ కంపేర్ టు ద ఈస్టర్న్ ప్లేన్స్. సో వెస్టర్న్ ప్లేస్ వచ్చినప్పుడు అది వైడ్గా ఉంటుంది, కరెక్టే. బట్ ఈస్టర్న్ ప్లేస్కి వచ్చేవారికి అది దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ అనమాట. ఇక్కడ కరెక్ట్ అనేది ఏంటి, 1 2 4. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది, బి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పంజాబ్ మైదానాల్లో కాదర్ క్షేత్రాన్ని ఏమని పిలుస్తారు? సో ఇందాక చెప్పాను మనం, పంజాబ్ హర్యానా కాదర్ అంటే ఏంటి, కొత్త ఒండ్రు నేలలు. కొత్త ఒండ్రు నేలలు పంజాబ్ దాంట్లో ఏమని పిలుస్తారు అని చెప్పాను, ఇందాకే చెప్పాను. ఏంటిదంటే అది బెట్స్ అని పిలుస్తారు. డి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, విచ్ ప్లేయింగ్ కాదు, ప్లేన్స్ ఆల్సో నోన్ యాజ్ అస్సాం ప్లేన్స్. అంటే ఏంటంటే బ్రహ్మపుత్ర ప్లేట్స్ని మనం ఇంకో ప్లేన్ అస్సాం ప్లేట్స్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో బ్రహ్మపుత్ర ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇవి మేజర్గా మనకి దీంట్లో ఉండే అంటే ప్లేన్స్కి సంబంధించిన, నార్దర్న్ ప్లేన్స్కి సంబంధించిన ఎంసీక్యూస్, వాటికి సంబంధించిన అన్నీ చెప్పేశాను. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ టార్స్ అండ్ థండర్స్ అంటుండే. టర్మ్స్ అంటే ఏంటంటే ఎండిపోయిన నదుల యొక్క ప్రవాహ గుంతలని, మరి ప్రవాహ గుంతల వల్ల ఏర్పడిన సరస్సులను ఏమంటారంటే టర్మ్స్ అంటాం. నెక్స్ట్ తారోస్ అంటే ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు. ఓకేనా, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి మ్యాచ్ చేయమని చెప్తాను అనమాట. టోటల్ ఒకసారి చూడండి ఏమేమి వచ్చాయంటే మనకి. తారోస్ అంటే ఏంటంటే ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు. ఓకే, నెక్స్ట్ టాన్స్ అంటే ఏంటిదంటే ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులతో ఏర్పడిన సరస్సులు. ఓకేనా, మరుస్థలి అంటే తారేరు. రాజస్థాన్ బంగార్ అంటే ఇది మనకి ఆరవని వెంబడి ఉండే ఇవి. బిస్ అంటే దోబ్ అంటే చెప్పాను, చోర్స్ అంటే చెప్పాను, బెక్స్ అంటే చెప్పాను. ఓకే, అండ్ అలాగే మనకి బ్యాండ్ అండ్ సందర్భు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అండ్ అలాగే కాదర్ భూ అని చెప్పేసాను, కాదర్ కానీ బాబర్ కానీ, అండ్ అలాగే బందర్, తెరాయ్, బాబర్ ఇవన్నీ చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి రే కలర్ ఆర్ వస్తారంట. ఇవేంటి అంటే రాజస్థాన్, దక్షిణ పంజాబ్, హర్యానా అండ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ లవణాలతో కూడిన ఒక ఏమంటారు లవణాలతో కూడిన భూభాగం అని చెప్పవచ్చు. ఓకేనా, రే అండ్ కలర్స్ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ అనమాట. ఇవి రే కలర్ ఉన్నారు ఇవన్నీ. ఓకే, సో ఇవి మనకి మేజర్గా నార్దర్న్ ప్లేన్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ హిమాలయాకి సంబంధించి అయిపోయింది, నెక్స్ట్ నార్దర్న్ ప్లేన్స్కి సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పీఠభూములు అండ్ అలాగే తీర మైదానాలు అండ్ అలాగే ఐలాండ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయి చెప్పేస్తాను. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.